హాయ్ ఫ్రెండ్స్. బ్రిటిష్ వారు ఇండియాకి ఎలా వచ్చారు? అసలు ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే ఏంటి? ఇంత చిన్న కంపెనీ ఇండియాని 200 సంవత్సరాలు ఎలా పరిపాలించింది? ప్రపంచంలో అన్ని దేశాలు ఉండగా బ్రిటిష్ వారు మన భారతదేశాన్ని ఎందుకు ఎంచుకున్నారు? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు మనలో మెదులుతూనే ఉంటాయి. ఈ ప్రశ్నలన్నిటికీ మనకు సమాధానం దొరకాలంటే ఈ వీడియోని చివరి వరకు చూద్దాం. ఫ్రెండ్స్, మీకు బ్రిటన్ వాళ్ళు ఎవరో తెలియాలంటే ముందుగా బ్రిటన్, యూకే, బ్రిటిషర్స్ వీళ్ళెవరో తెలియాలి. ముందుగా మనం బ్రిటన్ వాళ్ళ గురించి చూద్దాం. స్కాట్లాండ్, ఇంగ్లాండ్, వేల్ ఈ 3 కంట్రీస్ని కలిపి గ్రేట్ బ్రిటన్ అని అంటాం. ఇక్కడ మీరు బ్రిటన్ మరియు యునైటెడ్ కింగ్డమ్ రెండు ఒకటే అనుకున్నారు. అందరూ ఇలానే అనుకుని చాలా కన్ఫ్యూజ్ అవుతారు. కానీ ఈ రెండిటికి చిన్న డిఫరెన్స్ ఉంది. కన్ఫ్యూజ్ ఏం కాకండి, చాలా సింపుల్గా చెప్తా. బ్రిటన్లో చూసుకుంటే 3 కంట్రీస్ ఉన్నాయి కదా. ఆ 3 కంట్రీస్తో పాటు నార్థన్ ఐలాండ్ని కలిపి చూస్తే యునైటెడ్ కింగ్డమ్ అని అంటాం. అంటే ఇప్పుడు యూకేలో 4 కంట్రీస్ ఉన్నాయని అర్థమవుతుంది. ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్, నార్థన్ ఐలాండ్. దీన్ని ఇలా పక్కన పెడితే బ్రిటన్ అండ్ యూకే ఈ రెండు సిటిజన్స్ని కలిపి చూస్తే గ్రేట్ బ్రిటన్ అని అంటాం. ఇప్పుడు వారు ఇండియాకి ఎందుకు వచ్చారో చూద్దాం. వారు ఇండియాకి రావడానికి ప్రధాన కారణం వచ్చేసి ట్రేడ్ కోసం. కానీ ఇండియానే ఎందుకు చూస్ చేసుకున్నారంటే ఏషియాలోని రిచెస్ట్ మార్కెట్ ఇండియా. అంతేకాకుండా ఇండియాని గోల్డెన్ బర్డ్ అని పిలిచేవారు. వారికి కావాల్సిన న్యాచురల్ రిసోర్సెస్, స్పైసెస్, కాటన్, సిల్క్, జెమ్స్ ఇవన్నీ ఇండియాలోనే లభించేవి. వీటికి యూరోపియన్ కంట్రీస్లో చాలా డిమాండ్ ఉండేవి. అలాగే హై ప్రాఫిట్స్ కూడా వచ్చేవి. ఇండియాకి మొదటిగా వచ్చింది పోర్చుగీస్ వారు. 1498లో వాస్కోడగామా సీ రూట్ కనుక్కున్నాడు. తర్వాత బ్రిటిషర్స్ వచ్చారు. డైరెక్ట్ ట్రేడ్ చేద్దామని ఇండియాతో. డిసెంబర్ 31, 1600 సంవత్సరంలో బ్రిటిష్ వారు ద గవర్నర్ అండ్ కంపెనీ ఆఫ్ మర్చెంట్స్ ఆఫ్ లండన్ ట్రేడింగ్ ఇంటూ ద ఈస్ట్ ఇండీస్ అనే కంపెనీని ఫామ్ చేశారు. దాన్నే మనం ఈస్ట్ ఇండియా కంపెనీ అని అంటాం. ఈ కంపెనీ ఫామ్ చేయడానికి ఇంగ్లాండ్ రాణి క్వీన్ ఎలిజబెత్ I లండన్ వ్యాపారాలకు రాయల్ చార్టర్ హక్కు ఇచ్చింది. రాయల్ చార్టర్ హక్కు అంటే ఒక రాజు లేదా రాణి ఇచ్చే అధికార పత్రం. అదొక సంస్థకు ప్రత్యేక హక్కు ఇస్తుంది ట్రేడ్ చేసుకోవడానికి. ఈస్ట్ ఇండియా కంపెనీకి 15 సంవత్సరాలు మాత్రమే ఇచ్చింది. ఇలా వారు 1608వ సంవత్సరంలో సూరత్, గుజరాత్లో తొలిసారిగా భారతదేశంలో అడుగుపెట్టారు. కానీ వారికి 1613లో మొఘల్ చక్రవర్తి జహాంగీర్ ఈ కంపెనీని సూరత్లో పెట్టడానికి అనుమతించాడు. వీరికి ఈ 5 సంవత్సరాలు ఫ్యాక్టరీ పెట్టడానికి పర్మిషన్ ఎందుకు ఇవ్వలేదో తెలుసుకుందాం. 1608 ఆగస్టు 24లో కెప్టెన్ విలియం హకిన్స్ అనే వ్యక్తి హెక్టార్ అనే షిప్పుపై సూరత్కి వచ్చాడు. విలియం హకిన్స్ బ్రిటన్ రాజు జేమ్స్ I రాసిన లెటర్ని మొఘల్ చక్రవర్తి జహాంగీర్కి తీసుకొని వచ్చాడు. ఇందులో భారతదేశంలో వ్యాపారం చేయడానికి అనుమతిని కోరాడు. కానీ పోర్చుగీస్ ప్రభావం ఇంకా ఎక్కువగా ఉండటంతో మొఘల్ అధికారులు అనుమతిని ఇవ్వలేదు. అయినా విలియం హకిన్స్ ఆగ్రాకు చేరి 3 సంవత్సరాలు అక్కడే గడిపాడు. వ్యాపారుల అనుమతి కోసం చాలా ప్రయత్నించాడు. కానీ పోర్చుగీస్ అడ్డంకులు కావడంతో విజయాన్ని పొందలేకపోయాడు. తర్వాత 1612లో కెప్టెన్ థోమస్ బెస్ట్ నేతృత్వంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పోర్చుగీస్పై విజయం సాధించింది. దీన్నే బ్యాటిల్ ఆఫ్ స్వాలీ అని అంటారు. ఈ విజయం తర్వాత మొఘల్ చక్రవర్తి బ్రిటిషర్స్పై నమ్మకాన్ని పెంచాడు. వారు పోర్చుగీస్లను ఎదిరించగలరని రుజువైంది. దాంతో బ్రిటిషర్స్కి జహాంగీర్ చివరికి 1613లో సూరత్లో ఫ్యాక్టరీ స్థాపించడానికి అధికారిక అనుమతులని ఇచ్చాడు. దాని తర్వాత బ్రిటిషర్స్ క్రమంగా మరికొన్ని ఫ్యాక్టరీస్ని పెట్టారు. మద్రాస్లో, బాంబేలో, కోల్కత్తాలో ఇలా దేశవ్యాప్తంగా ఫ్యాక్టరీస్ని పెట్టుకుంటూ వచ్చారు. కలకత్తాలో ఫోర్ట్ విలియం అనే కోటను కంపెనీ ఎస్టాబ్లిష్ చేయడం సిరాజుద్దౌలాకి నచ్చలేదు. ఈయన బెంగాల్ నవాబ్. తన రాజ్యంలో ఈస్ట్ ఇండియా కంపెనీ జోక్యం చేసుకుంటుందని సిరాజ్ భావించాడు. దాంతో సిరాజ్ కోల్కత్తాపై దాడి చేసి ఫోర్ట్ విలియంని ఆక్రమించుకున్నాడు. దానికి ఆలీనగర్ అని పేరు పెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న బ్రిటిష్ కమాండర్ రాబర్ట్ క్లీవ్ సిరాజ్పై యుద్ధాన్ని ప్రకటించాడు. ఈ యుద్ధాన్నే బ్యాటిల్ ఆఫ్ ప్లాజీ అని అంటాం. ఈ యుద్ధంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ విజయం సాధించి జూన్ 23, 1757లో కలకత్తాను తిరిగి స్వాధీనం చేసుకుంది. దీని తర్వాత వారికి వ్యాపారం కంటే రాజకీయం మీద ఆసక్తి పెరిగింది. భారతదేశ పాలనపై బ్రిటిష్ ఆక్రమణలకు ఇది మూల స్తంభంగా నిలిచింది. దీని తర్వాత బ్యాటిల్ ఆఫ్ బక్సర్ 1764లో ఇండియన్ రూలర్స్పై దాడి చేసి అందులో కూడా విజయం అందుకుంటారు.
ఈ 2 యుద్ధాల తర్వాత కంపెనీకి తిరుగు లేకుండా పోతుంది. అప్పటి నుంచి వారు ఇండియాపై పొలిటికల్ కంట్రోల్స్, మిలిటరీ పవర్స్ అన్నిటిని వారి చేతుల్లోకి తీసుకున్నారు. ఈ విధంగా ఇంత చిన్న కంపెనీ ఇండియాని 100 సంవత్సరాలు పరిపాలించింది. మీకు ఈ 2 బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ, బ్యాటిల్ ఆఫ్ బక్సర్ గురించి డీటెయిల్‌గా కావాలంటే కామెంట్ చేయండి. నేను ఆ 2 యుద్ధాల పైన ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తా. అలాగే మీకు మా వీడియో నచ్చినట్లయితే మీ సపోర్ట్‌గా ఒక లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మాకు కూడా వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్ లాగుంటుంది. థాంక్ యూ.